రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా నమస్కారం. పచ్చని పంట పొలాలతో గలగలా పారే సెలయేళ్లతో ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే పల్లెసీమల్లోని ప్రజల ఆదాయ వనరులను సంరక్షించాలనే ముఖ్యోద్దేశంతో వ్యవసాయ అనుబంధ రంగాలపై సమగ్ర సమాచారంతో రైతన్న ముందుకు వస్తున్న వ్యవసాయ సమాచార మాలిక రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రబీ వరికి బదులు ఆరుతడి పంటల ఆవశ్యకత, రబీ వేరుశనగ యాజమాన్య పద్ధతులు తదితర అంశాలు ఉంటాయి. రబీ పంట కాలంలో రైతులు తమకు అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతో వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. దీనివలన పంటల సాగు విస్తీర్ణం పెరగటమే కాక రైతులు భూసారాన్ని కాపాడుకుంటూ అధిక నికర లాభాలను పొందవచ్చు. రబీలో సాగుకు అనువైన ఆరుతడి పంటలు, వాటి సాగు వలన కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో ఆరుతడి పంటలను సాగు చేసి అధిక రాబడిని పొందాలనే ఉద్దేశంతో రైతులు మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర, శనగ, కంది, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి ఆరుతడి పంటల్ని సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటల్ని సాగు చేయు రైతులు నీటి యాజమాన్యంలో తగిన మెలకువలు పాటిస్తే మంచి దిగుబడుల్ని పొందవచ్చు. ఆరుతడి పంటల్లో నీటి యాజమాన్యంలో ప్రధానంగా ఆయా పంటలకు కావలసిన నీటి పరిమాణం, నేల స్వభావం, వాతావరణం, పంట సున్నిత దశలను పరిగణలోకి తీసుకొని రైతు తనకున్న నీటి లభ్యతను అంచనా వేసుకొని తడులను నిర్ణయించుకోవాలి. రబీ ఆరుతడి పంటల్లో నీటి యాజమాన్యం గురించి రాజేంద్రనగర్ నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారి మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆరుతడి పంటలను వేసుకునే గమనించినట్లయితే కంది, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, నువ్వులు మొదలగు పంటలను ఆరుతడి పంటలుగా పండించుతున్నారు. మరి ఈ పంటలలో మనము నీటి అవసరాలను కనుక గమనించినట్లయితే దాదాపు మనకు తక్కువ నీటి లభ్యత ఉన్నట్లయితే, అంటే 200 నుంచి 400 మిల్లీమీటర్ల వరకు కనుక ఉన్నట్లయితే తక్కువ నీటిని వినియోగించుకునే పంటలైన నువ్వులు, కంది, పెసర, మినుము లాంటి పంటలను వేసుకోవచ్చు. అలానే మనకు కొద్దిగా నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే, అంటే 400 నుంచి 600 మిల్లీమీటర్ల వరకు ఉన్నట్లయితే పొద్దుతిరుగుడు, జొన్న, సజ్జ మొదలగు పంటలను పండించుకోవచ్చు. అలానే ఇంకా ఎక్కువ లభ్యతగా ఉంటే, అంటే 800 నుంచి 1000 మిల్లీమీటర్ల వరకు కనుక నీటి లభ్యత ఉన్నట్లయితే వేరుశెనగ, మొక్కజొన్న లాంటి పంటలను మనం వేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ పంటలకు నీటి పరిమాణం, అంటే మొక్క విత్తిన దగ్గర నుంచి పంట కోతకాలం వచ్చే వరకు ఒకే విధమైన నీటి వినియోగం ఉండకుండా కొన్ని దశల్లో పంట నీటి ఎద్దడి గురి అయినట్లయితే దిగుబడి ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశలను మనము నీటికి కీలక దశలుగా మనం పరిగణిస్తాము. మరి ముఖ్యంగా మనం ఈ గింజ జాతి పంటలైన సజ్జ, జొన్న, మొక్కజొన్న పంటల్లో మనం గమనించుకున్నట్లయితే పూత మరియు గింజ పాలు పోసుకునే దశలను మనము నీటికి కీలక దశలుగా గమనించినాము. అలానే మనకు కంది, పెసర, మినుము లాంటి పంటల్లో గమనించినట్లయితే పూత మరియు కాయకట్టు దశ నీటికి కీలక దశలు. మరియు అట్లానే మనం వేరుశెనగ పంటను కనుక చూసుకున్నట్లయితే ఊడలు దిగే దశ మరియు కాయకట్టు దశ మనకు నీటి కీలక దశగా గమనించిన అవుతాం. పొద్దుతిరుగుడు పంటను కనుక గమనించినట్లయితే మొగ్గ మరియు పూత దశ నీటికి కీలక దశగా గమనించినాం. నేలలో దాదాపు పంట వినియోగించుకునే నీటిలో తగ్గక ముందుకే మళ్ళీ మనం తడి కట్టుకుంటే పంట ఎప్పుడు కూడా బెట్ట గురి కాకుండా మనం చూసుకోవచ్చు. చిన్న మడుల పద్ధతి అయితే మనకు వేరుశెనగ పంటకు, బోదలి కాలువ పద్ధతులను అయితే పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లాంటి పంటలకు ఎక్కువగా మనం ఇస్తుంటాము. వేరుశెనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు మనం ఈ సూక్ష్మ సేద్య నీటిపారుదల పద్ధతులను వినియోగించుకొని దాదాపు నీటి వినియోగం సగభాగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు మొక్కజొన్న, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు కూడా మనకు బోదలి కాలువల పద్ధతిలో కనుక నీరు ఇస్తూ ఒక కాలువకు విడిచి ఒక కాలువకు, లేదా ఒక కాలువకు మళ్ళీ ఇచ్చే తడి ఇంకో కాలువ కనుక ఇచ్చినట్లయితే నీటి వినియోగాన్ని సగభాగం తగ్గించుకునే కాక మనకు పంటను నీటి ఎద్దడి గురి కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం వేరుశెనగ పంటను కనుక గమనించినట్లయితే మనం కాయలు తీసే ముందు దాదాపు ఒక 3 రోజుల ముందు మనం ఒక తడి ఇచ్చి ఆ తదుపరి మాత్రమే మన పంటను భూమి నుంచి తీయాలి.
అలా తీసినప్పుడే మనకు దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రబీలో ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు నీటి యాజమాన్యంలో తగిన మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రాష్ట్రంలో రబీ పంట కాలంలో సాగు చేసే నూనె గింజ పంటల్లో వేరుశెనగ ముఖ్యమైనది. వేరుశెనగను సాగు చేయు రైతులు అనువైన రకాలను ఎంపిక చేసుకుని తగిన శాస్త్రీయ మెలకువలను పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. రబీ వేరుశెనగలో పాటించాల్సిన మెలకువలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న నూనె గింజ పంటల్లో వేరుశెనగ ప్రధానమైనది. ఎకరం పొలంలో వేరుశెనగను సాగు చేసేందుకు గాను 60 నుంచి 75 కిలోల విత్తనాన్ని తీసుకోవాలి. విత్తడానికి ముందు ప్రతి కిలో విత్తనానికి 1 గ్రామ్ కార్బెండిజం లేదా 3 గ్రాముల మెంకోజిబ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. రైజోబియం కల్చర్ను కూడా విత్తనానికి పట్టించినట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు. రబీ కాలంలో వేరుశెనగను సాగు చేసే రైతులు రకాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, విత్తన శుద్ధి, కలుపు నివారణ, నీటి యాజమాన్యంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఈ రబీ వేరుశెనగ విత్తే ముందర రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన అంశము. వేరుశెనగలో ఇటీవల అధిక దిగుబడి రకాలు చాలా విడుదలైనవి. వాటిలో ముఖ్యంగా కదిరి పరిశోధనా స్థానం నుండి విడుదలైన కదిరి 6 అనే రకము, కదిరి 7, కదిరి 8 అనే లావుగింజ రకాలు, తర్వాత తిరుపతి పరిశోధనా స్థానం నుంచి విడుదలైన గ్రీష్మ అనే రకము, తిరుపతి 4 అనే రకము, నారాయణ అనే రకము, మరియు ఇటీవల విడుదలైన ధరణి అనే రకాలు రబీ సాగుకి అనువైన రకాలు. వీటితో పాటు టీఏజీ 24 అనే రకం కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ రకం కూడా రబీ సాగుకి అనువైన రకము. ముఖ్యంగా రబీ వేరుశెనగ విత్తేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా విత్తన మోతాదు అనేది మనము సరైన మోతాదులో వేసుకున్నట్లయితే మొక్కల సంఖ్య చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. దీని కొరకు గింజ పరిమాణాన్ని బట్టి విత్తన మోతాదు వేసుకోవాల్సి ఉంటుంది. లావు గింజ రకాలైతే ఎకరాకి 80 కిలోల వరకు విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది. చిన్న గింజ రకాలైతే ఎకరాకి 70 కిలోల చొప్పున విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత విత్తనము వేసేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి పాటించాలి. విత్తన శుద్ధి కొరకు పురుగుల కొరకు ముఖ్యంగా రసం పీల్చే పురుగులైన తామర పురుగులు వాటిని దృష్టిలో పెట్టుకొని విత్తన శుద్ధిగా ఇమిడాక్లోపిడ్ అనే మందు 2 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున కలిపి అరగంట నీడలో ఆరబెట్టి తర్వాత తెగుళ్ళ కొరకు సిఫార్సు చేయబడిన మ్యాంకోజబ్ అనే మందు 3 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి. తర్వాత విత్తిన 2 రోజుల లోపల తప్పనిసరిగా కలుపు మందులు పిచికారీ చేయాలి. ముఖ్యంగా పెండిమెథలిన్ అనే కలుపు మందు లీటర్ నీటికి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి భూమి బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. దీనివలన మనకి
వెడల్పాకు కలుపు మొక్కలు 25 రోజుల వరకు రాకుండా చేస్తుంది. కనుక తప్పనిసరిగా ఈ కూలీల కొరతని దృష్టిలో పెట్టుకుని రైతులు విత్తిన 2 రోజుల లోపల ఈ పెండెమెథలిన్ అనే కలుపు మందు ఎకరాకి 1 లీటర్ నుంచి 1.2 లీటర్ల వరకు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి రబీ పంటలో తామర పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ తామర పురుగులను దృష్టిలో పెట్టుకుని విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి. తర్వాత ఈ తామర పురుగులు సాధారణంగా ఆకుల నుంచి గీకి రసం పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకొని తెల్లటి మెరిసే మచ్చలు కలిగి ఉంటాయి. ఈ విధంగా ఆకుల్ని నష్టపరచడమే కాకుండా ఈ తామర పురుగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వైరస్ తెగుళ్ళని, ముఖ్యంగా మొవ్వుకుళ్ళు అనే వైరస్ తెగుల్ని వ్యాప్తి చేస్తుంది. దీనివలన పంట ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు తప్పనిసరిగా ఈ తామర పురుగులను నివారించుకోవాల్సి ఉంటుంది. ఇది పంట విత్తిన 10-15 రోజుల లోపల ఇది ఉధృతి మొదలయ్యి దాదాపు 40-50 రోజుల పంట దశ వరకు కూడా దీని ఉధృతి కనిపిస్తుంది. కనుక రైతులు ఈ తామర పురుగులు, దాని ద్వారా వ్యాపించే ఈ మొవ్వుకుళ్ళు వైరస్ తెగులను దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా నివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పంట విత్తిన 15-20 రోజుల లోపల ఒకసారి ఈ తామర పురుగుల కొరకు మోనోక్రోటోఫాస్ అనే మందు 1.6 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. ప్రపంచంలో ఆముదం సాగు, విస్తీర్ణం, ఉత్పత్తిలో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఈ పంటను మన రాష్ట్రంలో సుమారుగా 1.57 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మన రాష్ట్రం దేశంలోని ఆముదం విస్తీర్ణంలో 2వ స్థానంలోనూ, ఉత్పత్తిలో 3వ స్థానంలోనూ ఉన్నది. ఈ పంటను మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల్లో విస్తారంగాను, నల్గొండ, రంగారెడ్డి, అనంతపూర్, కరీంనగర్, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నారు. దీనిని అన్ని రకాల నేలల్లోనూ, నీటి వసతి ఎక్కువగా లేని పొలాల్లో కూడా సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల అనేక తెగుళ్లు, పురుగులు ఆశించి పంట దిగుబడులను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఆముదం పంటను ముఖ్యంగా ఈ సమయంలో దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతొలుచు పురుగు, గొంగలి పురుగులు, అలాగే పచ్చదోమ ఎక్కువగా ఆశించి పంటను నష్టపరుస్తాయి. తెగుళ్ళ విషయానికి వస్తే ముఖ్యంగా ఎండు తెగులు మరియు బూజు తెగులు ఇవి ఎక్కువగా పంటను నష్టం కలుగజేస్తాయి. ఆముదం పండించే అన్ని ప్రాంతాల్లోనూ కనిపించే పురుగు నామాల పురుగు. దీనినే దాసరి పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. లద్దె పురుగులు తొలి దశలో ఆకులను గీకి, తరువాతి దశలో రంధ్రాలను ఏర్పరిచి ఆకులను తింటాయి. పెద్ద పురుగులు బూడిద రంగులో ఉండి ప్రక్కకు ఎరుపు, ముదురు గోధుమ రంగు చారలు లేదా నల్లగా ఉండి ప్రక్కకు తెలుపు రంగు చారలు కలిగి ఉంటుంది. ఈ పురుగు నివారణకు ఎకరాకు 50,000 ట్రైకోగ్రామా పరాన్నజీవులను వదలాలి. అదేవిధంగా
దాసరి పురుగు మొదటి దశలో అవసరమైతే పరాన్నజీవులకు హాని చేయని వేప నూనెను 5 గ్రాములు లేదా ప్రొఫెనోపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేలా పిచికారీ చేయాలి. పెద్ద పురుగులను ఏరి నాశనం చేయాలి. పొలంలో ఎకరాకు 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. కొమ్మ మరియు కాయతొలుచు పురుగు పంట పుష్పించే దశ నుండి మొదలయ్యి పంట చివరి వరకు ఉంటుంది. మనకు తెలుసు పంట 45 రోజుల నుంచి మనకు పూతకొస్తుంది. సో మొదటి గెల మనకి 90 రోజులకంతా మనకి హార్వెస్టింగ్కి వస్తుంది. సో 45 రోజులు 50 రోజుల నుంచే మనకు ఈ పురుగు యొక్క ఉధృతి మనం పంట మీద గమనించవచ్చు. ఇది ఈ పురుగు కూడా మనకు తొలి దశలో కొమ్మల మీద ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం వలన కొమ్మలు ఎండిపోతాయి. తర్వాత దశలో ఇది గెలల్లోనికి పోయి కాయలను గింజలను తిని నష్టపరుస్తుంది. ఒక పురుగే సుమారుగా 20 నుంచి 30 వరకు గింజలను కూడా తిని నష్టపరుస్తుంది. ఈ పురుగు నివారణకు వచ్చేసి పంట పుష్పించే దశలో ఒకసారి, 20 రోజులకు మరొకసారి డైమిథయేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ, లేదా మోనోక్రోటోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ, లేదా అసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్బ్ అనే మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము కొమ్మ మరియు కాయతొలుచు పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఆముదం పంటను ఆశించే తెగుళ్లలో మొక్క ఎండు తెగులు, బూజు తెగులు ముఖ్యమైనవి. ఆముదం పంట పుష్పించే సమయం నుండి కాయ ఏర్పడే దశ సమయంలో ఆశించే తెగులు బూజు తెగులు. ఈ తెగులు వలన ముఖ్యంగా ఆముదం గెలపైన లేదా కొన్ని కాయలపైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత ఈ వ్యాధి అన్ని కాయలకు వ్యాపిస్తుంది. తెగులు సోకిన భాగాలపైన దూది పింజలాంటి బూడిద లేదా గోధుమ వర్ణపు శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. తెగులు సోకిన కాయలు మెత్తబడి కుళ్ళి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు 1 గ్రాము కార్బండజిమ్ లీటర్ నీటికి కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వడల తెగులును మనము గుమ్మడి తెగులు అని కూడా అంటాము. ఈ తెగులు పంట తొలి దశలో వచ్చినప్పుడు ఆకులు పసుపచ్చగా మారి వడలిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. ఈ వడల తెగులు ఫ్యుజేరియం అనే శిలీంధ్రం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులును తట్టుకునే రకాలైన హరిత ఇంకా జ్యోతి అనే రకాలు కానీ, లేదంటే సంకర రకాలైన GCH4, PCH 111, PCH 222 అనే సంకర రకాలను కానీ సూటి రకాలను కానీ మనము సాగు చేసుకున్నట్లయితే ఈ వడల తెగులు నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. ఇంకా వీటి యొక్క నివారణకి మనము పంటను విత్తేటప్పుడే విత్తన శుద్ధి చేసుకొని విత్తితే, అంటే కార్బండిజం అనే మందు 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనము విత్తినట్లయితే కూడా మనకు ఈ వడల తెగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఈ విధంగా రైతులు ఆముదంలో సకాలంలో తెగుళ్లు, పురుగులను గుర్తించి నివారణ చర్యలు చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందడమే కాకుండా నాణ్యమైన పంటను పొందవచ్చు. రైతు నేస్తం. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో, అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిల్ ఇవన్నీ కొనొచ్చు. అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు అందచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.